ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీ ముందు కొన్ని ప్రశ్నలు మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు నన్ను నడిపించిన రీతి ఆయన ఎంత మేరకు నడిపిస్తాడో అంత మేరకు నేను వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, దేవునితో జీవిస్తున్న నీవు దేవుణ్ణి తెలుసుకున్నాక, దేవునితో జీవిస్తున్న నీవు నీ ప్రయాణం ఎలా ఉంది? రెండవదిగా, నీవు దేవునికి మెచ్చేటట్లు నీవు కనపడుతున్నావా? మూడవదిగా, దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నాలుగవదిగా, నీపై దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు నెరవేరుతున్నాయా? దేవుని దృష్టిలో నీవు ఎలా కనపడుతున్నావు? ఆరవదిగా, దేవుడిచ్చిన రక్షణను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఏడవదిగా, ఈరోజు దేవుడు వస్తే లేక నిన్ను పిలిస్తే నీ స్థానం ఎక్కడ? మళ్ళీ చెప్పనా? దేవునితో జీవిస్తున్న నీవు నీ ప్రయాణం ఎలా ఉంది? నీవు దేవునికి మెచ్చేటట్లు నీవు కనపడుతున్నావా? దేవుడు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? ఎంత మేరకు కాపాడుకుంటున్నావు? నీపై దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు నెరవేరుతున్నాయా? ఆయన నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా, అది నెరవేరుతుందా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? దేవుడు ఇచ్చిన రక్షణను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావా? ఆయన ఇచ్చిన రక్షణను. ఈరోజు దేవుడు వస్తే లేక నిన్ను పిలిస్తే నీ స్థానం ఎక్కడుంది? నీ స్థానం? దేవుడు నిన్ను పిలిస్తే నీ స్థానం ఎక్కడ? దేవుని యొక్క ఉద్దేశం నీ పైన ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవండి. మనము ఒకటై ఉన్నట్లు వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. 24 వరకు చదువమ్మా. తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. చాలు, అంతేనా? 24 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆయన అంటున్నాడు,
దేవునితో ఆయన ఏ విధంగా ఏకమై ఉన్నాడో నీవు కూడా ఏకమై ఉండాలని ఆయనతో కోరుకుంటున్నాడు. ఆయన నీకు మహిమనిచ్చాడు, నిన్ను ప్రేమించాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో, తండ్రి కుడిపార్శ్వమున ఎక్కడ ఉన్నాడో నిన్ను కూడా అక్కడే ఉంచాలన్నదే ఆయన ఉద్దేశం. తన నామాన్ని నీకు తెలియజేశాడు. రక్షింపబడిన నాటి నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలో నాటబడిన నీవు, నీ ఫలం ఎక్కడ? ఏంది? నాటబడితే అది చెట్టు అయి ఫలాలు కాయాలా లేదా? చెప్పండి. కాయలేదా? దేవుడు అంటున్నాడు, నీ ఫలం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫ్రూట్? నీ దగ్గర ఫలం ఉందా? నీ ఫలం ఎక్కడ? అసలు నీవు ఫలిస్తున్నావా? ఫలింపు అంటే అది సంఘానికి, లేకపోతే కుటుంబానికి, లేకపోతే సమాజానికి, లేకపోతే నీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగకరంగా ఉండాలా. ఫలింపు అంటే అది ఉపయోగకరంగా ఉందా? ఉపయోగకరంగా లేకపోతే, నువ్వు ఫలించకపోతే, ఉపయోగకరంగా లేకపోతే నష్టపోయేది నీవే. ఎవరు నష్టపోయేది? నీవే. ఫలింపు లేకపోతే ఎవరు నష్టపోతారు? ఎవడైనా ఫలించకపోతే నష్టపోయేది మీరే. ఇదిగో, ట్రాక్ తప్పిన ట్రైను ఖచ్చితంగా పడిపోద్ది. పడిపోదా? ట్రాక్ తప్పిందనుకో ట్రైను, దాని పట్టాలు తప్పినాయి అనుకో, పడిపోదా? ఖచ్చితంగా పడిపోద్ది. బ్యాలెన్స్ తప్పిన బస్సు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుద్ది. అవుదా? సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిన విమానం, ప్లేను కూలిపోక తప్పదు. కూలిపోద్దా? అట్లనే పోతా ఉంటుందా? ఖచ్చితంగా కూలిపోద్ది. ఫలింపు లేని జీవితం ఎండిపోక తప్పదు, నాశనం అవ్వక తప్పదు. గుర్తుపెట్టుకోవాలా. ఫలింపు లేకపోతే దేవునికి ఉపయోగపడిన నీ జీవితం దేవునికి ఎందుకు? అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 2-6 వరకు చదవండి. యోహాను సువార్త. నాలో ఫలింపని ప్రతిదీగా ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతిదీగా మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికి రాని తీగలను, పనికి రాకపోతే ఏం చేస్తాడంట? తీసేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26-30 వరకు చదవండి. మత్తయి సువార్త. అమ్మా, అందుకు యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవెరుగుదువా? 30 దాకా చదవమ్మా. నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను కదా, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉన్నానే, నీకు అనవసరంగా ఫలాలు ఇచ్చానే. ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చాలు. ఇదిగో, దేవుడు నీకిచ్చిన తలాంతులు తీసివేయబడతాయి నువ్వు ఫలించకపోతే.
నువ్వు వాటిని అభివృద్ధి చేయకపోతే, నువ్వు వాటిని వాడకపోతే, నిన్ను దేవుడు అంటున్నాడు చెడ్డదాసుడా, చెడ్డదాసురాలా అని పిలుస్తున్నాడు. ఫలించడం అంటే ఏమిటో తెలుసా? ఫలించడం అంటే ఏమిటో తెలుసా? ఇదిగో ఈ జీవితాలను దేవుని పాదాల దగ్గర బలిగా అర్పించడమే. ఏంది? మీ జీవితాలను దేవుని దగ్గర బలిగా అర్పించడమే. మీ జీవితాలను ఆయన పాదాలకు అర్పించాలి. మీ బ్రతుకులను ఆయనకు అప్పగించాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఏందంట? సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను ప్రతిమాలుకుంటున్నాను. ఏం అప్పగించమంటున్నాడు? ఏందంట? సజీవ యాగముగా. సజీవ యాగముగా అంటే బ్రతికి ఉన్నప్పుడే, నువ్వు జీవిస్తున్నప్పుడే, నువ్వు ఊపిరి పీలుస్తున్నప్పుడే, నువ్వు నడుస్తున్నప్పుడే సజీవ యాగముగా ఏం చేయాలంట? శరీరాలని ఎవరికి అర్పించాలంట? శరీరాలు అర్పించేది ఏంది? శరీరం నీది కాదు నాయనా, శరీరం నీది కాదమ్మా. శరీరము దేవుని యొక్క ఆలయం. నువ్వు దేవునికి అర్పించవలసిన దానిగా, దేవుడికి అర్పించవలసిన వాడిగా ఉన్నావు. అందుకనే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకూడదు. ఏందంట? అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగిస్తున్నావేమో. అవి నీ అవయవాలు కాదు, ఆయన శరీరంతో ఆల్రెడీ అమర్చబడి ఉన్నాయి. నువ్వు రక్షణ పడిన నాటి నుండి, నువ్వు బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఇదిగో అవి ఆయన శరీరానికి అమర్చబడి ఉన్నాయి. నువ్వు పాపం చేస్తున్నావేమో నీ అవయవాలతో. నీ సుఖం కోసం, నీ తృప్తి కోసం నువ్వు లోకానికి కట్టుబడిపోయావేమో. నువ్వు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవలసిన వాడు దానివై సమర్పించవలసిన వాడివై ఉన్నావు. వాటి మీద నీకు హక్కు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇలా రాస్తున్నాడు, చదవండి. మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాల్ని దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా అని అంటున్నాడు, ఇదిగో నీవు దేవునితో కలిసిపోయిన వాడివి, దేవునితో అటాచ్మెంట్ అయిపోయిన వాడివి, దేవుని శరీరంలో అవయవముగా అమర్చబడిన వాడివి. ఇదిగో ఆయన తండ్రితో ఏ విధంగా అయితే ఏకమై ఉన్నాడో మనం కూడా ఏకమై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. నేనంటాను, నువ్వు ఫలించాలి అంటే ఏకమై ఉండాలి. ఏం చేయాలా? నువ్వు ఫలించాలంటే, మళ్ళీ చెప్పాలి, ఫలించాలంటే ఏమై ఉండాలా? ఏకమై ఉండాలి. ఏకాత్మ ఉండాలి అంటే
ఇద్దరు కలిసిపోవాలి. ఏం చేయాలి? ఏకాత్మ ఉండాలంటే ఇద్దరు కలిసిపోవాలి అంటే ఆల్రెడీ ఆయన నీ కోసం అర్పింపబడ్డాడు. నీవు ఆయన కోసం, ఇదిగో నీవు ఆయన కోసం నీ జీవితం ఆయనకు అర్పించుకోవాలి. జీవితాన్ని అర్పించాలి ఆయనకి. ఆయనకి ఏదేదో అర్పిస్తున్నావు నువ్వు, ఆఖరికి జీవితం మట్టుకు ఇవ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలా మాట్లాడతాడు ఆయన. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఫలించాలంటే క్రీస్తు సిలువ వేయబడినట్లు, ఇదిగో క్రీస్తు సిలువ ఆయన వేయబడినట్టు నువ్వు కూడా, ఇదిగో ఆయన నీ సిలువను నువ్వు మోస్తూ ఆయన సిలువ దగ్గరికి రావాలి. నీలో క్రీస్తు జీవించాలి. ఫలించాలి అంటే క్రీస్తుతో పాటు నువ్వు కూడా సిలువ వేయబడాలి. ఈ లోకంలో నీ ఆశలు సిలువ వేయబడాలి, నీ కోరికలు సిలువ వేయబడాలా, నీ మాటలు సిలువ వేయబడాలా, నీ ప్రవర్తన సిలువ వేయబడాలా. ప్రతిరోజు జీవించే జీవితాన్ని, మళ్ళీ చెప్తున్నా, ఒక ఆదివారం కాదండోయ్, మళ్ళీ ఇదిగో ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు జీవించే జీవితాన్ని క్రీస్తుకి అప్పగించాల. నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి పండుకున్నదాకా ప్రార్థన, దయా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రార్థన చేసుకొని పనుకోవాలి. అయ్యా ఉదయం లేచిన వెంటనే, అయ్యా నేను జీవించే ఈ జీవితం, ఈ ప్రయాణం, ఈ మాట, ఈ ప్రవర్తన, ఈ క్రియ, ఇదిగో నీకు అర్పించుకుంటున్నానయ్యా, దోషాలు లేకుండా చేయండి. పండుకున్నదాకా, రాత్రి పండుకునే పోయేంత వరకు, అయ్యా నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాత నిబంధనలో మృత బలులు కోరేవాడు. ఏంది? కొత్త నిబంధనలో జీవబలులు కోరుతున్నాడు. ఏంది? జీవించేవాడుగా నువ్వు ఆయనకు అర్పింపబడాలి. పాత నిబంధనలో బలులు అర్పించేవాడు, మృత బలులు అంటే చంపేసేవాళ్ళు. కొత్త నిబంధనకు వచ్చిన కాడించి ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, జీవబలులు కోరుకుంటున్నాడు. జీవబలు పాత నిబంధనలో మృత బలులు కోరుకున్నాడు, అంటే చచ్చిపోయాయి, రక్తం చిందించాయి. కొత్త నిబంధనకి వచ్చినప్పటికీ ఆయన జీవబలులు కోరుకుంటున్నాడు. ఓ ఎంత గొప్ప దేవుడినా! దేవునికి సజీవ యాగముగా నువ్వు అర్పించుకోవాలి. ఏం చేయాలంట? సజీవ యాగంగా అర్పించుకోవాలి. సజీవ యాగంగా అర్పించుకోవడం అంటే, యాగంగా అర్పించుకోవడం అంటే ఏంది? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అది ఎవడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటాడో వాడు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు నువ్వు ఎప్పుడైతే బైండ్ ఓవర్ అయితే నిన్ను నువ్వు అర్పించుకున్నట్లే. అయ్యా నన్ను నేను ఎట్లా అర్పించుకోవాలా, ఏ విధంగా అర్పించుకుంటే నేను అర్పించుకున్న వాడిని అవుతాను అంటే బైబిల్ ఏం చెప్పదు తెలుసా? ఎవడైతే దేవుని ఆజ్ఞలకు బైండ్ ఓవర్ అవుతాడో, ఎవరైతే దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉంటాడో, ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటాడో వాడు దేవునికి సజీవ యాగముగా తన్ను తాను ఆయనకు అర్పించుకుంటున్నాడు అని అర్థం. అమ్మా కొండమ్మ గారు, నా మాటలు బాగా చల్లంగా గాలి తోలుతా ఉంది. నిద్రపోతే ఒప్పుకోను, నేను నిద్రపోవద్దు. మీరు కాలు చాపుకుంటే ప్రశాంతి నిద్ర వస్తుంది. బాగా కాలు ముడుచుకోండి. కాలు నొప్పులు కలిగిన ప్రశాంతం కుర్చీలు ఉన్నాయి, హాయిగా కుర్చీలో కూర్చోండి, ఇబ్బందులే. నిద్రపోవడానికి వీల్లేదు. బాగా వినండి, చక్కగా వినండి. చూడండి, దేవుని ఆజ్ఞలకు బైండ్ ఓవర్ అయితేనే నిన్ను నీవు అర్పించుకున్నట్లు. దేవుడు అంటున్నాడు, ఏంది 10 ఆజ్ఞలు ఏమున్నాయి దీంట్లో? టక చెప్తారు ఎవరైనా? చెప్పండి. మనకు ఒకసారి 10 ఆజ్ఞలు ఒక మాట కొన్ని చెప్పండి. నేను తప్ప
మొట్టమొదటి మాట అదే, నేను తప్ప. జాగ్రత్త, దేవుని తప్ప నువ్వు ఎవరిని ఆరాధించకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ విషయంలో నువ్వు బైండ్ ఓవర్ అయిపోవాలి. విగ్రహారాధన చేయవద్దు. ఈ విషయంలో నువ్వు బైండ్ ఓవర్ అవ్వాలి. నీ దేవుని నామాన్ని వ్యర్థంగా బైండ్ ఓవర్ అయిపోవాలి, ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలా, ఎలా ఆచరించాలమ్మా? సోమవారం నుంచి శనివారం దాకా నిష్ఠంగా బతికి ఆదివారం పూట తెల్లని గుడ్లు వేసుకొని వస్తే సరిపోదు. దేవుడు ఇష్టపడ్డ దానికి విశ్రాంతి దినాన్ని నువ్వు ఎలా ఆచరించాలా? పరిశుద్ధంగా ఆచరించాలి. నీ తల్లిదండ్రులు ఏం చేయాలా? ఘనపరచాలి. హత్య చేయవద్దు. తర్వాత ఏంది? వ్యభిచరింపవద్దు. నువ్వు వ్యభిచరించే ధోరణిలో ఉన్నావంటే నువ్వు అర్పించుకోవాలి. ఇంకా సజీవ యాగం లేదు నీలో. ఉత్తిత్తి యాగం తప్ప, ఉత్తిత్తి కన్నీళ్ళు తప్ప, ఉత్తిత్తి ప్రార్థన తప్ప, ఉత్తిత్తి భక్తి తప్ప, ఉత్తిత్తి భయం తప్ప నీకు నీలో ఏమి కనిపించటంలా, ఆయనకి కనిపించటంలా. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రపంచంలో రెండే వెళ్తున్నాయి. ఏం తెలుసా? ఒకటి డబ్బు, రెండోది వ్యభిచారం. ఒకటి డబ్బు, రెండోది వ్యభిచారం. వ్యభిచారం చేస్తే ఏమని అర్థం తెలుసా? విగ్రహారాధన చేస్తున్నారు అని అర్థం. దేవుడు విగ్రహారాధికులు దేంతో పోల్చాడు ఆయన? చెప్పాలా? వ్యభిచారంతో పోల్చాడు కదా. వ్యభిచరిస్తున్నావు అంటే నువ్వు యేసుక్రీస్తుని కాక ఇతర దేవుని ఆరాధిస్తున్నావు అని అర్థం. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. దొంగతనం చేయవద్దు. దొంగతనం ఏంది? చేయవద్దు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకద్దు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావేమో, బైండ్ ఎవరవు. 10వ అంటున్నాడు, అద్భుతమైన మాట, పొరుల సొత్తు ఆశించొద్దు. ఏంది? పొరుల సొత్తు ఆశించొద్దు. కేత్రీలు భలే చెప్తున్నాడు మాలేదు సార్. కేత్రీలు, పొరుల సొత్తు, పొరుల భార్య నీది కాదు, వేరే ఆమె భర్త నీ భర్త కాదు. పొరుల సొత్తును ఆశిస్తున్నావేమో, నువ్వు దేవునికి బైండ్ ఓవర్ కావటల్లా. ఇదిగో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావేమో, నువ్వు బైండ్ ఓవర్ కావటల్లా. నువ్వు ఏ విషయంలో దొంగ బుద్ధితో ప్రవర్తిస్తున్నావేమో, దేవునికి బైండ్ ఓవర్ కావటల్లా. ఇదిగో వ్యభిచరిస్తున్నావేమో, దేవునికి బైండ్ ఓవర్ కావటల్లా. నువ్వు ఇదిగో ఏదైనా హత్య చేయడానికో లేకపోతే ఇంకేదైనా కుయుక్తిగా ఆలోచించడానికి పూనుకుంటున్నావేమో, దేవునికి బైండ్ ఓవర్ కావటల్లా. ఇదిగో నీ తల్లిదండ్రులు కనపరచటం లేదేమో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం లేదేమో, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావేమో, విగ్రహారాధన చేస్తున్నావేమో, ఆయన తప్ప వేరొక్కరిని నువ్వు మనసులో పెట్టుకొని ఉన్నావేమో, వేరొక దేవుణ్ణి ఆరాధిస్తున్నామేమో. ఇదిగో నువ్వు దేవునికి బైండ్ ఓవర్ కావటంలా, సజీవ యాగముగా నీ జీవితాన్ని అర్పించుకోవటంలా. కొత్త నిబంధనలో అంటాడు ఆయన. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వరకు చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వరకు. అమ్మా 37 నుంచి 40 వరకు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. ఏందంట?
మొదటి ఆజ్ఞ. పాత నిబంధనలో కూడా ఇది మొదటి ఆజ్ఞ కాదంటారా? ఇక్కడ వివరణ ఇచ్చాడు, అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడా? నేను తప్ప నీకు వేరొక దేవుడు, మొదటి ఆజ్ఞ. రెండవది ఏంది? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమించంటే ఏందమ్మా? ప్రేమించంటే ఏంది సార్? వాళ్ళ అవసరాలను గుర్తిరగడం, వాళ్ళు ఆదుకోవడం, అంతేగాని పురుగోడిది నాది అని లాక్కోకూడదు కదా. తప్పు కదా, పాపం కదా దేవుని దృష్టికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రతి మనిషిని గమనిస్తున్నాడు. దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకునేది ఏం తెలుసా? రిపెంటెన్స్. ఏంది రిపెంటెన్స్ అంటే? పశ్చాత్తాపం. అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్న వాళ్ళే, ఒక్కడు నీతిమంతుడు లేడు. కానీ దేవుడు మనిషి కానించి కోరుకునేది ఏం తెలుసా? రిపెంటెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఆయన. చూడండి, యిర్మీయా 8వ అధ్యాయం 6వ వచనంలోకి ముందుకు సాగిపోదాం. అమ్మా, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వారు పైకి మాల మాటలు చెప్పి పశ్చాత్తాపడువాడు ఒకడును లేడు, ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ఏందంట? ప్రతివాడు తనకిష్టమైన మార్గాన తిరుగుచున్నాడు. ఇష్టమైన మార్గం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. ఒక్కడు సరి చేయబడ్డంలా, ఒక్కడు బాగుపరచబడ్డంలా, ఒక్కని హృదయం నొచ్చుకొని దేవుని దగ్గర ఒప్పుకునే స్థితిలో లేరు. ప్రతి వాడు తనకిష్టమైన మార్గాన్ని ఏం చేస్తున్నాడు? తిరగతా ఉన్నాడు. తిరిగే దేవురా అమ్మా? రోడ్ల మీద తిరిగే దేవురా? రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది దేవురా, ఏ పని బాట లేని వాళ్ళు. తర్వాత పిచ్చోళ్ళు ఏం చేస్తారు? పిచ్చోళ్ళు తిరుగుతూనే ఉంటారా? తిరగరా? పిచ్చోళ్ళు, పాపం అనే పిచ్చి పట్టిన వాళ్ళు, కొవ్వెక్కి ప్రతివాడు తనకిష్టమైన మార్గాన తిరుగుతా ఉన్నాడు. ఒక్కడికి కూడా భయం లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది. దేవుడంటే భయం లేదు. అందుకని అంటాడు, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెషయా 53:6 రాస్తున్నాడు. ఇదిగో యెషయా 56:11 అంటాడు, వారందరూ తమకిష్టమైన మార్గానికే పోతున్నారు. వాళ్ళ ఇష్టమే, దేవుని ఇష్టంలే వాళ్ళ జీవితంలో. దేవుడు చెప్పింది ఏంటో, దేవుడు చెప్పినట్టు బతకరు. వారిష్టమే, వారిష్టం వచ్చినట్లు జీవిస్తారు, వారిష్టం వచ్చినట్లు బ్రతకతారు. అంత మాత్రమే కాదు, వీరు ఎలాంటి వాళ్ళే అంటే తిరగబడి. చూడండి, యెషయా 57:17 రాయబడి ఉంటుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరగబడి నడుచు వచ్చిరి, తిరగబడి తమకిష్టమైన మార్గమున నడిచిరి. తిరగబడుతున్నారు. ఎవరు తిరగబడుతున్నారు అమ్మా? ఎవరికయ్యా తిరగబడేది? దేవునికి తిరగబడుతున్నారు, దేవుని మాటకు తిరగబడుతున్నారు.
ప్రతివాడు తనకిష్టం వచ్చిన మార్గాన్ని తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఫలింపు ఇంకేడది? అందుకనే చూడండి, రెండవదిగా ఈ విషయంలో యెహెజ్కేలు 20:7 ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రతివాడు తనకిష్టమైన మార్గమే తిరుగుచున్నాడు. రెండవదిగా చూడండి, తనకు ఇష్టమైన ప్రతివాడు, మీలో ప్రతివాడు తమకిష్టమైన హేయ కృత్యాలను విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టవలను అంటే ఏమని అర్థం? అదే దోవలో ఉన్నారని, అదే పాపంలో ఉన్నారని. నీ దేవుడని యెహోవా విగ్రహమును నువ్వు పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటున్నారు. నేను ఆజ్ఞాపించాను. ప్రతివాడు తమకిష్టమైన హేయ కృత్యాలు చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడుతున్నావు? దేవుని దృష్టిలో నీ స్థానం ఏంది? దేవుని దృష్టిలో నీ గురించి ఆయన స్టేట్మెంట్ ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇష్టమైన మార్గాన్ని నువ్వు తిరుగుతా ఉంటే, ఇష్టమైన హేయ కృత్యాలు చేస్తా ఉంటే, దేవుడు మాటకు నువ్వు తిరగబడతా ఉంటే ఏం చేయాలా? ఇప్పుడు బడికి పోరా అంటే వాడు బడికి పోటల్లా. ఏం చేయాలా? చదువు విలువ తండ్రికి తెలుసు కదా, చదువు విలువ తల్లికి తెలుసు. వాడు బడికి పోటలు ఏం చేయాలని చెప్పండి అమ్మా. తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఏం చేయాలా? సరే నాన్న, నువ్వు పోబాకలే, బొజ్జో నాన్న, తుప్పుడు కప్పుకో నాన్న, ఇదిగో నీకు అవి చేసి పెడతా, ఇది చేసి పెడతారా అని అంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఎక్కడ కొట్టేది? ఏడ కొడతారు చెప్పమ్మా? ఇది చెప్పాలా? తల మీద వంచి చేయి తీసుకొని ఏం చేయాలా? ఈపు మీద దబ్బా బాధితే పుస్తకాలు కూడా వాడే సర్దుకొని బ్యాగ్ తగిలించుకొని ఏడ్చుకుంటా ఏడకి పోవాలి. ఇంకాడు ఆడదాకా మళ్ళీ కర్ర, ఏడదాకా బడిదా కర్ర. బడికి పోయిన తర్వాత ఆ డ్రైవర్ దగ్గర కూర్చున్న తర్వాత వాడు ఎట్ట ఏడుపు మానేస్తాడు. ఆడవాడు కదా, మాడితే ఆయన తగిలిస్తాడు. మళ్ళీ ఇంక ప్రశాంతంగా ఇంటికి వస్తాడు. ఇదిగో దేవునికి తిరగబడితే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఇష్ట ప్రకారం జీవిస్తే దేవుడు వాడేది కూడా కొరడానే. నా రౌద్రము వారి మీద కుమ్మరిస్తా, నా కోపము వారి మీద పగ తీర్చుకుంటా. ఇష్ట ప్రకారం జీవించడానికే ఈ లోకానికి నేను పంపించింది. నేను నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికే ఈ లోకానికి పంపించింది. నేను చూస్తా ఉన్నా ఇంకా మాడతావని, చూస్తా ఉన్నా ఇంకా నువ్వు సరిచేయబడతావని, చూస్తా ఉన్నా నీ బ్రతుకు మారద్దని. ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి నీ ద్వారా, ఎంతమంది కుటుంబాలు పాడైపోతున్నాయి నీ ద్వారా, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. నా మాటలు నీకు జోజో కొట్టినట్టున్నాయా? దుప్పటి కప్పి నిద్రపోయి బుచ్చేటట్లున్నాయా? నా రౌద్రము నీ మీద కుమ్మరిస్తా. ఏం చేస్తాడంట? రౌద్రము కుమ్మరిస్తాను. తర్వాత అంటున్నాడు, ఏమంటాడు? అమ్మా, నా కోపము ఇంకేమైనా ఉందా? ఆయన కోపం పగ తీర్చుకుంటే ఇంకేమైనా ఉందా? రాజుల కోపం, అధికారుల కోపం తట్టుకోలేం మనం కదా. దేవుని కోపం మన మీదకి వస్తే ఇంకేమైనా ఉందా? దేవుని కోపం మన మీద వస్తే ఎలా ఉంటుంది తెలుసా? చెప్పనా? సొదొమ గొమొర్రా తగలబడినట్టుంటది. ఎట్టుంటది అమ్మా? సొదొమ గొమొర్రాలను గంధకముతో, అగ్ని గంధకం తగలబెట్టాడే
అట్టుంటది. బూడిద మిగలద్ది. ఏంది? బూడిద. బూడిద మిగలద్ది. దేవునికి తిరగబడే స్వభావం ఉంటే నువ్వు సరి చేయబడాలా. దేవుని వాక్యానికి లోబడిన స్వభావం నీలో ఉంటే నువ్వు సరి చేయబడాలా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికిలే, బైబిల్ నుంచి నువ్వు తప్పడానికిలే. నువ్వు ఏం మాట్లాడినా ఇదిగో దీనిలో నుంచే మాట్లాడాలా. దీనికి నువ్వు బైండ్ అవ్వాలా, దీనికి నువ్వు ఒదిగిపోవాలా, దీని దగ్గర నువ్వు కరిగిపోవాలా, ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడాలా. ప్రియమైన దేవుని జనమా, ఇదిగో న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. అమ్మా చదువమ్మా. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు ప్రవర్తించుచున్నాడు. తమ ఆలోచన, నడక, స్వభావం ఇష్టానుసారం అయిపోయింది. ఇదిగో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బైండ్ అవ్వరావు. ఫస్ట్ నువ్వు ఫలించాలంటే నీలో తీసేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీ కుటుంబం ఫలించాలంటే నీలో తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీ బిడ్డలు దీవించబడాలంటే నీలో తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అని అంటాడు ఒక అద్భుతమైన మాట. ఏం తెలుసా? సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. నువ్వు యథార్థంగా. అమ్మా, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏందంట? హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. సత్య ప్రవర్తనలు దేవునికి ఇష్టలు. సామెతలు 12:20 రాయబడి ఉంటుంది. యెషయా 5:7 రాయబడి ఉంటుంది, యోధా మనుషులు దేవునికి ఇష్టలు. సామెతలు 21:3 అంటాడు, నీతి న్యాయం అనుసరించి వారు దేవునికి ఇష్టలు. వారు దేవునికి సమర్పించుకునేవారంటే, వారు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునేవారంటే, నాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చూడండి. 1వ సమూయేలు 4వ అధ్యాయం 11వ వచనంలో 11వ వచనం నుంచి చదువు పాప. ఒక్క నిమిషం అమ్మా. 1వ సమూయేలు 4వ అధ్యాయం నన్ను కూడా తినేయండి. ఒకటి నుంచి చదువమ్మా. ఎబెనేజరులో దిగగా ఆఫెకులో దిగిరి. ఫిలిప్పీలు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనమనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిప్పీల చేతిలో ఏందంట? ఓడిపోయి ఎక్కువ తక్కువ ఎంతమంది ఎవరు చచ్చిపోయారు? ఇజ్రాయేల్ ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు ఏం చేశారంట? యుద్ధానికి పోతే దేవుని బిడ్డలు చచ్చిపోవడం ఏంటి? దేవుని స్తుతించే బిడ్డలు చచ్చిపోవడం ఏంది? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు చచ్చిపోవడం ఏంది? ఎక్కడ లోపం?
వాళ్ళు అర్పించే అర్పణలో లోపమా, లేకపోతే వాళ్ళ జీవితాల్లో లోపమా, వాళ్ళ భక్తిలో లోపమా, దేంట్లో లోపం? దేవుడి చేత పట్టుబడి వచ్చిన బిడ్డలు కదా, దేవుడు నడిపించుకున్న జనాంగం కదా, నా ప్రజలు నా పేరు పెట్టి పిలిచిన నా ప్రజలు అని దేవుడే చెప్పుకున్నాడు కదా. వీళ్ళు ఓడిపోవడం ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఓడిపోయారు వీళ్ళు? ఒక్కరిద్దరు కాదే చనిపోయింది. ఎంతమంది? 4,000 మంది చనిపోయారే. చదువమ్మా, 3వ వచనం చదువు. కాబట్టి జనులు పాయంలోకి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? క్వశ్చన్ మార్క్. ఎందుకు ఓడించాడు? యెహోవా నేడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతులు ఎందుకు ఓడించాడు? నువ్వెందుకు ఓటమి పాలవుతున్నావు? నీ కుటుంబం ఎందుకు ఓడిపోతుంది? నీ బిడ్డలు ఎందుకు ఎక్కి రావటంలా? ఎందుకు? ఎక్కడ ఓటమి? నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు. కుదరదా? దేవునికి ఇష్టంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండమ్మ కింద. షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య ఉంటే అది మన శత్రువుల చేతిలో నుంచి ఏందంట? ఏం గుర్తొచ్చిందంటే వాళ్ళకి? దేవుని మందసాన్ని యుద్ధం మధ్యలోకి తీసుకొని పోయి యుద్ధం జరుగుతూ ఉంది. మనం ఎందుకు చచ్చిపోయినామంటే అమ్మా నా చూడండి, దేవుని మందసం మన మధ్యలో లేదు. ఆ మందసాన్ని తీసుకొని మధ్యలో పెట్టుకుందాం, అప్పుడు యుద్ధం చేద్దాం, గెలుద్దాం అనుకున్నారట. తీసుకొచ్చుకొని ఏం చేశారంట? చెప్పండి, చదవమ్మా. షీలోహు మందిరములో ఉంది. ఏంది ఈ మందిరం? ఈ మందసం షీలోహు మందిరం నుంచి ఈ మందసాన్ని తీసుకొని కెరూబుల మధ్య ఆసీనుడు. ఈ మాట నన్ను అసలుకి రోమాలు లెక్కబడిచింది. ఏందంట? కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిబంధన మందసాన్ని ఎక్కడికి తెప్పించారు? యుద్ధ భూమిలోకి తెప్పించారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన అమ్మా హోప్ని ఫినేహసు అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. చదువమ్మా. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలు భూమి ప్రతిధ్వనించేలా గొప్ప కేకలు వేశారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటో అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి యెహోవా నిబంధన మందసం వచ్చిందని తెలుసుకొని ఏందంట? ఎవరంటే జడిసింది? అమ్మా ఫిలిష్తీయులు జడిశారంట. నెంబర్ 1 దేవుడే వచ్చాడు అని ఆయన్ని అనుకున్నారంట. ఎవరు? అన్యులు ఎవరిని అనుకున్నారంట దేవుడని? యెహోవా దేవుణ్ణి పూజించరాళ్ళు. వాళ్ళు బయలుదేవతలు పూజిస్తారు, అష్టారోతు దేవతలు పూజిస్తారు. అలాంటి వాళ్ళు అనుకున్నారంట దేవుడే దండులోకి దిగాడయ్యా. అయ్యో మూడోది, అయ్యో మాకింక శ్రమలే, ఇంతకు మునుపు వారు ఇలాగూ అయ్యయ్యో. నాలుగోది ఏంటంట? ఆయన ఎవరంట? మహాసూర్యుడు. ఎవరంట ఆయన? మహాసూర్యుడు.
దేవుని చేతిలో నుండి మళ్ళీ అంటున్నారు ఈయన దేవుడు అంటే అప్పుడు దాకా మీరు కొలిచే దేవతలు కాదనేనా అనేగా వాళ్ళ అర్థం. అంతే కదా, అప్పుడు దాకా వాళ్ళు అష్టారోత దేవతల్ని, బయలుపూల దేవతని, ఆ దేవతని ఈ దేవతల్ని వాళ్ళు కొలిచేవాళ్ళు. ఒక్కసారి మందసాన్ని అంటున్నారు దేవుడు. ఆయన ఎవరంట? మహా సూర్యుడు. చదువుమా. అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తుల్ని హతం చేసిన దేవుడు ఈయనే కదా. వాళ్ళకి చరిత్ర కూడా తెలుసు, ఈయన యొక్క గొప్పతనం తెలుసు, ఈయన యొక్క విలువ తెలుసు, ఈయన ఎలాంటి దేవుడో తెలుసు, ఈయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలుసు, ఈయన మహాసూర్యుడని తెలుసు, ఈయన మహాదేవుడని తెలుసు, ఈయన తెగుల చేత ఐగుప్తులు హతం చేశాడని తెలుసు. ఇదిగో ఇక మాకు శ్రమలే, దేవుడే ఈ దండులోకి దిగాడు, ఆయనే యుద్ధం చేయబోతున్నాడని గడ 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 వణికిపోతున్నారు ఫిలిప్పీలో. ప్రియమైన దేవుని జనమా, ఫిలిప్పీయులరా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులు దాసులు కాకుండా కోసం బలాఢ్యులై యుద్ధం చేయడానికి ఒకరినొకరు చెప్పుకున్నారు. ఫిలిప్పీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలు ఏమైపోయారంట? మళ్ళీ ఇజ్రాయేలు ఇక్కడ ఆగాల. మందసం వచ్చినా ఓడిపోయారు. మందసం వచ్చినా ఏమైపోయారు? ఓడిపోయారు. మందసం రాకముందేమో 4,000 మంది చచ్చిపోతే, మందసం వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు కదా ఇజ్రాయిలు? 30,000 మంది చచ్చిపోయినారు. ఏంది ఇది? దేవుని మందసం ఉన్నా కూడా చచ్చిపోతారా? దేవుడు వచ్చినా చచ్చిపోతారా? దేవుని మందసం పట్టుబడిపోయింది. దేవుని వాళ్ళనే కాదు, దేవుని మందసాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్కడ లోపం? నీ కుటుంబంలో ప్రార్థిస్తుంటే కార్యాలు జరగడం లేదా? ఎక్కడ నీ లోపం? దేవుని దగ్గర ఇదిగో నువ్వు ఏడుస్తా ఉన్నా కూడా కార్యాలు జరగడం లేదా? ఎక్కడ లోపం? నువ్వు ఏడుస్తా ఉంటే నీ బిడ్డలు మారడం లేదా? నీ భర్త మారడం లేదా? నీ భక్తిలో లోపమా? ఎక్కడ లోపం జరిగింది? మందసానికి భయపడ్డారు ఫిలిప్పీలో. మహాసూర్యుడు వచ్చారన్నాడు. అయ్యో ఇక మనం ఆయన చేతిలో మనం నిలవలేమన్నారు. ఇదిగో ఆయన మహాదేవుడు దండులోకి వచ్చేసాడు అన్నాడు. ఆయన తెగులు చేత ఐగుప్తుల్ని ఇదిగో హతం చేసిన దేవుడు ఆయనే అని ఇదిగో గడగడ వణికిపోయారు. మందసం వచ్చినా కూడా 30,000 మంది చచ్చిపోయినారు. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు పాపంలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు? పాపం. మందసం తీసుకుని వచ్చిన వారు దేవుని ఆజ్ఞలకు లోబడలా. దేనికి లోబడలా? నేను ఇంతకు చెప్పా, దేవుని ఆజ్ఞలకు లోబడిన వాడు తన సజీవ యాగముగా దేవునికి వాళ్ళ జీవితాలు సమర్పించబడలా. ముఖ్యంగా హోప్ని, ఫినోహోస్ అనే యాజకులు దేవుని సన్నిధిలో పాపం చేస్తున్నారు. మందసాన్ని దేవుని శక్తిగాక ఒక బొమ్మలాగా ఇజ్రాయేలు భావిస్తే ఫిలిప్పీలు దేవునికి భయపడి వణికారు. ఏంది? ప్రియమైన దేవజనమా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన మాట చెప్తున్నా. దేవునికి భయపడి వణికిన వాడికే విజయం. ఏంది? నువ్వు క్రైస్తవుడివైనా సరే, నువ్వు అన్యుడివైనా సరే, నువ్వు క్రైస్తవుడివైనా నీ దేవుడికి నువ్వు బయటెవరు కాకపోతే
నువ్వు క్రైస్తవుడివైనా ఈ దేవునికి నువ్వు విధేయుడు కాకపోతే, ఆయన ఆజ్ఞలు పాటించకుండా నీ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోకపోతే, ఒక అన్యుడే నీ ముందు గెలుస్తాడు. ఎందుకు తెలుసా? వానికి నీ దేవుని యొక్క బలం తెలుసు. అందుకని వాళ్ళు అంటారు, అయ్యో మహాసూర్యుడు వచ్చాడే, మేము ఇక ఓడిపోతామే. మహాదేవుడు వచ్చాడే, మాకిక శ్రమలే. వణికిపోయారు దేవుడి దెబ్బకి. వీళ్ళు ఆ మందసాన్ని ఇది ఒక బొమ్మలే, ఇది ఒక ఆచారంలే, ఇది ఉంటే మేము గెలుస్తాంలే తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. జీవితంలో దేవుడు లేడు. వాళ్ళ జీవితంలో దేవునికి భయపడటంలే, జీవితంలో దేవునికి ఇష్టంగా జీవించడంలే. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఓ భయంకరమైన పాపం, వరుసలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా భయంకరంగా విస్తారమైన పాపంతో జీవిస్తున్నారు. ఫిలిప్పీయులు మందసానికి వణుకుతున్నారు, వణికారు. దేవుడు వాళ్ళు భయపడే విధానాన్ని చూస్తున్నాడు. ఒకటో సమూయేలు 4:7 చదవమ్మా. అదేనమ్మా, జేడిసి చాలు. దేవుడు దండులోకి వచ్చాడు అనుకొని అయ్యో ఏం చేశారంటే వీళ్ళు జడిశారు, భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎవడైతే భయపడతాడో వాడితే విజయం. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని సన్నిధి లేకపోవడం వల్ల ఇజ్రాయేల్ ఓడిపోయారు. దేవుడు వారి పాపం కారణంగా వారికి సహాయం చేయలే. ఒక మాట చెప్పనా, ఏలీ కొడలకు ఫినెహాసు భార్యకు అప్పటికే గర్భం కలిగి ప్రసవ సమయం వచ్చినప్పుడు దేవుని మందసం పట్టుబడిందని తన మామ తన పెరిమిటి చనిపోయారని ఆమె విని నొప్పులు వచ్చి నేల మీదనే ప్రసవించింది. ఆమె చనిపోతున్నప్పుడు దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, నీవు కుమారుని కన్నావని అన్నారు. కానీ ఆమె జవాబియక దాన్ని లక్ష్య పెట్టక ఉంది. దేవుని మందసం పట్టుబడిందనే సంగతి, తన మామ పెరిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ఇజ్రాయేలు నుంచి ఏం పోయిందంట? విశ్వాసే. దేవుడు నీతో ఉంటున్నాడు అనుకుంటున్నావేమో, ప్రభావం పోయిందని గమనించావా? ఒకప్పటి భక్తి నీలో లేదని నీకు అర్థమవుతుందా? ఒకప్పుడు దేవుడు అంటే భయం ఇప్పుడు లేదని నీకు అర్థమవుతుందా? ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏమి చూస్తే చూడండి, ఎవరు ఎట్లాగో నన్ను ఏమనుకుంటే అనుకొని నా ఇష్టం వచ్చిన ప్రవర్తన అనుకుంటున్నావా? మనుషులు నిన్ను ఎవరేమి చేయలేకపోవచ్చు, మనుషులు నిన్ను అడగలేకపోవచ్చు, మనుషులు నీ దగ్గర ప్రస్తావన తేగపోవచ్చు. దేవుడు నిన్ను పరాజయానికి తీసుకొని పోబోతున్నాడు. దేవుడు నీ కాళ్ళు విర్రకొట్టబోతున్నాడు. దేవుడు నీకు అపజయం ఇవ్వబోతున్నాడు. దేవునికి కన్ను బయటెవరు కాకపోతే, నీకన్నా అన్యులు నయమే, నీకన్నా ఫిలిప్పీలు నయమే, మహాసూరుడని అనుకొని ఆడుతున్నా, మహాదేవుడని కొని ఆడుతున్నారు. ఆయనకు జడుస్తున్నారు, భయపడుతున్నారు. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలను తలపోసుకుంటున్నారు. నీకన్నా అన్యులు ఏమైపోయారే, ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం లేదు, ప్రార్థనలు చప్పబడిపోయినాయి. ప్రార్థనా కేకలు లేక
స్తుతుల అల్లరులేక సాంప్రదాయాలయందు తులత్రుగుతున్న వేళ నీ ప్రభువే బంధించబడు నీ భక్తి నేలరాలు. మేలుకో మేలుకో క్రీస్తు సంగమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభావం కోల్పోతే సంసోను ఎందుకు పనికిరాని వాడుగా అయిపోయినాడు. దేవుని ఆత్మ విడిపోతే మనిషికి దేనికి పనికిరాడు. వాడి జ్ఞానం పనికిరాదు, వాడి ఉద్యోగం పనికిరాదు, వాడి అన్నం పనికిరాదు, వాడి గౌరవం పనికిరాదు. దేవుడే లేకపోతే వాడి బలము పనికిరాదు. దేవుడు నీ పక్షాన్ని లేకపోతే నువ్వు ఓడిపోతావు. నువ్వెంతవరకు ఆయన సజీవ యాగంగా సమర్పించుకుంటున్నావు? కుదరదు. దేవుని దగ్గర కుదరదు, ఒప్పుకోడు, నడవదు. ఆయన దగ్గర లిస్ట్ ప్రకారం జీవించడం నడవదు. పేరు పెట్టి పిలిచిన ప్రజల్ని వదిలేశాడు. నాకు ఈ మాట చాలా బాధగా ఉంది. పేరు పట్టి పిలుచుకున్న ప్రజలు, ఐగుప్తు చెర నుంచి తీసుకొచ్చిన ప్రజల్ని వదిలిపెట్టేసినాడే. కారణం ఏం తెలుసా? పాపం. దేవుడంటే భయం లేకుండా పోవడం, దేవుడంటే భయం లేకుండా పోవడం, ఇష్టాను ప్రకారం జీవించడం. అవంటది ఒక మాట, ఇజ్రాయేలు నుంచి ఏం పోయిందంట? ప్రభావం పోయిందని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు. ఇకాబోతు అంటే ఏంది? నేను ఒక మాట చెప్పనా? గుండెలు గరిగించే మాట చెప్పనా? ఎంతమంది ఇక్కడ ఇకాబోతులు ఉన్నారు? దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఇకాబోతు అని అనిపించుకుంటున్నావేమో. నేను తన పేరు పెట్టి పిలుచుకుంటే నువ్వు ఇకాబోతు అయిపోయావు. ఇదిగో లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరిస్తే నువ్వు ఇకాబోతు అయిపోయావు. తన రక్తం ఇచ్చి, ఇదిగో తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి నేను కొంటే నువ్వు ఇకాబోతు అయిపోయావు. వీళ్ళ ప్రభావం లేదు. నీకోసం కొట్టబడితే, నీకోసం ఉమ్ము వేయబడితే, నీకోసం మహిమ విడిచి వచ్చిన దేవుడు నీకోసం వ్యసనాకాంతుడిగా మారిపోయాడు. నీకోసం నల్లగొట్టబడ్డాడు. తండ్రితో ఆయన ఏకమై ఉన్నట్లు నిన్ను కూడా ఏకం చేయడానికి, నిన్ను అమాంతంగా సిలువ ప్రేమలో నిన్ను హత్తుకున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకున్నాడు, నిన్ను కౌగిలించుకున్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. ఎవరు చేయలేని త్యాగం నీ కోసం చేస్తే నువ్వు ఇకాబోతు అయిపోయావే. ప్రభావాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే. నీకోసం పరిశుద్ధ దేవుని ముఖం మీద ఉమ్ము వేయబడింది. నీ నా కోసమే కదా. నీకోసం ఇదిగో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నా కాళ్ళకి 10 సార్లు పిన్నిసి పెట్టి కలగతా. నీకోసం పక్కలో బల్లి పోటు పొడవబడింది. సహించాడు, ఓర్చుకున్నాడు. తన అంగిని 4 ముక్కలు చేసి అమ్ముకున్నారు, చీట్లు వేసుకొని. నీకోసం ఆయన ఎంత త్యాగం చేసినా నువ్వు సజీవ యాగంగా అర్పించుకోలేకపోయినావు. దేవుడు నీకు ఇస్తున్న ఉన్నతమైన అవకాశం, రిటర్న్ కమ్ బ్యాక్.
నువ్వు ఏ విషయంలో ఆయనకు బైండ్ ఓవర్ కావటం లేదేమో. దేవుడు పలుమార్లు హెచ్చరిస్తున్నాడు. అయ్యా అయ్యా అమ్మా, పలుమార్లు హెచ్చరిస్తున్నాడు. బైండ్ ఓవర్ కావాలి ఆయనకి. ప్రభావం నీలో నుంచి పోయిందాకా ఉండకూడదు. ప్రభావం ఉందని విర్రవీగినాడు. ఇదిగో దేవుని ఆత్మ సంసోన్ను వదిలిపోయాను. పోయా ప్రభావం. ప్రభావం ఉన్నంత వరకే నీ విజృంభణ, ప్రభావం ఉన్నంత వరకే నీ బలం, ప్రభావం ఉన్నంత వరకే నీ శక్తి. పోతే నువ్వు దేనికి పనికి రావు. మన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఏంది నువ్వు రక్షణ పొంది? దేవుడు మళ్ళీ నిన్ను 7 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాడు. ఏం తెలుసా? దేవునితో జీవిస్తున్న నీవు, నీ ప్రయాణం ఎలా ఉంది? నీవు దేవునికి మెచ్చేటట్లు కనపడుతున్నావా లేదా? రెండవదిగా, మూడవదిగా, దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నాలుగవదిగా, నీపై దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు నెరవేరుతున్నాయా? ఒక్కటన్నా నెరవేరిందా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? దేవుడిచ్చిన రక్షణ నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఈరోజు దేవుడు వస్తే, లేక నిన్ను పిలిస్తే నీ స్థానం ఎక్కడ? ఒకప్పుడు భక్తిగా ఉంటివే, ఒకప్పుడు ఆయనంటే పడి చస్తివే, మహారోదలతో ఆయన దగ్గర రోధిstiవే, మంచి విశ్వాసి అనిపించుకుంటివే. ఇప్పుడు ఏమైనాయి నీ భక్తి జీవితాలు? పడిపోయినాయా? నీలో ప్రభావం వెళ్ళిపోకముందే, ఒక్కసారి ప్రభావం పోతే అమ్మా అయ్యా మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఒక్కసారి పోగొట్టుకున్నామంటే ఆయన మళ్ళీ నీలో రావడం మా కష్టం అమ్మా, కష్టం అయ్యా. నా ప్రజలు నా మాట వినటంలా, పేరు పెట్టి పిలిచిన ప్రజలు నన్ను కాదంటున్నారు. సిలువ యాగాన్ని చూద్దామా? నీకోసం రక్తం కార్చిన ఆ రక్త దారాల దగ్గరికి వెళ్దామా? నీకోసం నలగొట్టబడిన ఆ శరీరం వైపు చూద్దామా? నీకోసం ఇదిగో చుక్క రక్తమే లేకుండా ఆఖరి వరకు నీకోసం రక్తం కార్చిన ఆ రక్తాన్ని వైపు చూద్దామా? నువ్వు మారకపోతే, నువ్వు ఫలించకపోతే దేవుడు అంటున్నాడు, నష్టం నీకే, నష్టం నీకే. ఆరని అగ్నికందం, పురుగు చావదు, అగ్ని ఆరదు, మండతా ఉంటావు. అయ్యో ప్రభువా తప్పు చేశానే. నువ్వు కూడా ఇదిగో దేవుని మందసాన్ని బొమ్మగా భావించారు, కానీ దానికి ముందు గౌరవించలే, దానికి భయపడలే, దానికి జడిలే. నీ జీవితం అలా ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. అయ్యా అయ్యా